నా వీడియో నా ఛానల్‌లో 3,000,000 పోతే, అదే వీడియో వేరే ఛానల్స్‌లో 5,000,000, 6,000,000 కూడా పోయాయి. వేరే వాళ్ళు ఇదే వీడియో పెడితే. అలా కూడా వెళ్ళింది. సో, ఐ థాట్ లైక్ పోనీ ఎక్కడి నుంచి ఓకే. ఎవరు పెడితే ఏముంది, కనెక్ట్ జనాల్లోకెళ్తే అయింది. చాలు అనే హ్మ్. పాయింట్‌లో ఉండే. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్. హ్మ్. బట్ నేను ఎక్కడ ఏ వీడియోకి తక్కువొస్తే నేను డిప్రెస్ అవ్వడం, ఎక్కువ రాంగానే అన్న పాయింట్ నాకెప్పుడు లేదు. హ్మ్. ఐ వాస్ ఫోకస్డ్ దట్ నేను 100 డేస్ 100 వీడియోస్ చెయ్యాలి అంతే. హ్మ్. చేస్తూ వెళ్తున్నాం. 105 డేస్‌లో ఐ టచ్డ్ 100K. 105 ఓకే. డేస్‌లో. ఆ! వి మేడ్ 100K. సో, సరే మనీ అంటే అంత ఇంపార్టెంట్ అన్నారు గదా! యెస్. సో, దానికి చాలా మంది లైక్స్ గూడా ఇంకా మీరు చెప్పినట్లే. యెస్. సో, వేల మందొచ్చారు సబ్‌స్క్రైబర్స్. నిజంగా మనీ అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు చాలా మందికి అవకాశాలు లేదు. వాళ్ళ యెస్. దగ్గర స్కిల్స్ ఉన్నా కూడా వాళ్ళకి రావట్లేదు అంత ఎర్న్ చేయాలంటే. ఎలా చేయాలంటారు? సీ అగైన్ ఒకప్పుడు అంటుండే డబ్బులతో అన్నీ కొనలేము. హ్మ్. రైట్. ఆ! ఆ! కానీ ఇయన్నీ వినడానికే మంచిగుంటాయి మ్యామ్ లిటరల్లీ చెప్పాలంటే. కానీ డబ్బులతో అన్నీ కొనొచ్చు. హ్మ్. అండ్ దాంట్లో మేబీ కొన్ని రిలేషన్‌షిప్స్ కొనలేమేమో. హ్మ్. కొన్ని పోయిన వాళ్ళని మనం తెచ్చుకోలేమేమో. రైట్. 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 హ్మ్. అండ్ వి కాంట్ బై సమ్ కైండ్ ఆఫ్ మెమోరీస్ అంటారు. హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ నేను బిలీవ్ చేసేది మనమంటూ నచ్చిన వాళ్ళు ఒక 5 మంది ఉండి, మనం డబ్బులు సంపాదిస్తే లైఫ్‌లో అన్నీ మన దగ్గరకొస్తాయి. ట్రూ. అండ్ డబ్బులు లేకుండా నేను మంచోడిని, నేను ఇంత చేస్తా, అంత హ్మ్. చేస్తా అంటే నో వన్ కేర్స్ యూ. అండ్ ద మనీ ఇట్ సెల్ఫ్ విల్ డిఫైన్ ద రెస్పెక్ట్. హ్మ్. మీరు ఈ రోజులలో ఎలా ఉందంటే చెప్పాలంటే లిటరల్లీ మీ లోపల ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత మంచోళ్ళైనా కూడా మీ డ్రెస్సింగ్ చూసి, మీరు పట్టుకునే ఐఫోన్ని బట్టి మీతో మాట్లాడే మాటలు మారిపోతాయి. కరెక్ట్. అంతెందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఏ రెస్టారెంట్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఏ మాల్, నేను ఒక మెర్సిడీస్ కార్‌లో వెళ్తే నన్ను ట్రీట్ చేసే విధానం వేరే ఉంటది. అదే ఒక చిన్న శాంట్రో కార్‌లో వెళ్తే నన్ను ట్రీట్ చేసే విధానం వేరే ఉంటది. హ్మ్. ఎందుకు అక్కడ మారిందేంటి? నేను సేమే. నా అపియరెన్స్, నేను చూపించే విధానం, నేను దిగే కార్‌ని బట్టి. అంటే మనం వాడే వస్తువులను బట్టి మనకి వాల్యూ ఇచ్చే రోజుల్లో మనం ఉన్నాం. కరెక్ట్. సో, అలా ఉన్నప్పుడు డెఫినెట్‌లీ అవి మనం ఎర్న్ చేయాలనుకోవాలి. కొంతమందేంటంటే అవన్నీ అవసరం లేదు. డబ్బులతో పనేముంది. 4 మాటలు మంచిగుంటే సరిపోతాయి. నలుగురు మనతో ఉంటే మంచిగుంటదని. ఆ నలుగురు కూడా ఫ్యూచర్‌లో ఉంటారేమో అనిపిస్తది నాకు కొన్ని సిట్యుయేషన్స్‌లో. చాలా బాగా చెప్పారు. చాలా రైట్. బాగా చెప్పారు. యాహ్! సో, అందుకే పీపుల్ అంత కనెక్ట్ అవుతున్నారు మీతో. అండ్ వన్ మోర్ థింగ్, చాలామందేంటంటే అన్నీ కోల్పోయిన తర్వాత రియలైజ్ అవుతున్నారు. దట్ ఈస్ ద హ్మ్. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. హ్మ్. నేను టీచింగ్ చేస్తుండే. ఐ యూజ్డ్ టు టీచ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆల్ దిస్ సబ్జెక్ట్. చాలామంది స్టూడెంట్స్ వాడు ఇంటర్ ఏమో బైపీసీ ఏదో చేస్తాడు. మళ్ళీ డిగ్రీకొచ్చేసరికి బీటెక్ చేస్తా అంటాడు. బీటెక్ అయిపోయినాక మళ్ళీ ఎంబీఏ చేస్తాడు. అరే బాబు నీకు సో, క్లారిటీ ఉందా? క్లారిటీనే లేదు. అసలు క్లారిటీ లేదు. ఎందుకు చేసావంటే మా అక్క చెప్పింది చేయమని చెప్పి. మా ఫాదర్ చెప్పాడు నన్ను మా ఫ్రెండ్ బీటెక్ చేయమని. చేస్తున్నాడు ఆ! కాబట్టి. ఇలా అందరూ చెప్పింది కిచిడీ అయిపోయి వాడు అన్నీ చేస్తాడు. లాస్ట్‌కి వచ్చి ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత, ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలనే పాయింట్‌లలో హీ గోస్ విత్ ఇన్‌స్టిట్యూషన్స్. ఏం కోర్స్ చేస్తే బాగుంటది? ఇప్పుడు నాకు మంచి ప్యాకేజ్ కావాలి. పెళ్లి చేయాలంటే మంచి జాబ్ ఉండాలి. సో, ఈ అవును. మంచి జాబ్‌లు ఏమున్నాయి ట్రెండింగ్‌లో బయట మార్కెట్‌లో? ఇది ఉందా? ఇంజినీరింగ్ సరే. ఉంది. దాని రిలేటెడ్ నేను కోర్స్ నేర్చుకుంటా. ఆ కోర్స్ కొడతారు, వస్తారు. మళ్ళీ వాడికి అర్థం కాదు ఆ కోర్సు. మళ్ళీ లాస్ట్‌కి దే విల్ అప్రోచ్ మీ. కొంతమంది నాకు అప్రోచ్ అవుతారు. హుహు. అప్రోచ్ అయ్యి అప్పుడు వాళ్ళు చెప్తారు ఏందంటే, హ్మ్. సార్ నేను ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను. హ్మ్. మంచి జాబ్ కావాలి, మంచి సాలరీ రావాలి. సో దట్ మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు అంటారు. నువ్వు ఆల్రెడీ 7, 8 ఇయర్స్ వేస్ట్ చేసినావు. హ్మ్. నువ్వు ఇప్పుడు నేర్చుకొని నువ్వు స్టార్టింగ్ బిగినర్‌గా పోతే 15,000, 20,000కి మించి రావు నీకు సాలరీ ఎక్కడ. హ్మ్. జాబ్‌లే దొరకట్లేదు బయట. అలాంటి టైంలో నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 15,000, 20,000 వస్తే నువ్వు ఒక 50,000కి వెళ్ళాలంటే ఎన్ని ఇయర్స్ పడుతది? అన్ని ఇయర్స్ నువ్వు వెయిట్ చేయగలుగుతావా ఇప్పుడు? మీ ఇంట్లో ప్రెషర్ బిల్డ్ అవుతుంది. అండ్ చాలామంది యూత్ కూడా అర్థం కానిది ఏంటంటే, వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర టైం లేదు. హ్మ్. వాళ్ళేమంటారు చేద్దాం అనుకుంటారు. బట్ టైమ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ టైం వచ్చే వరకు లెట్స్ ఇమాజిన్ వాళ్ళ ఎంబీఏ ఇది అయిపోయే వరకు వాళ్ళ పేరెంట్స్ కూడా ఓల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతారు. కరెక్ట్. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. హ్మ్. అండ్ వాళ్ళ ఇంట్లో ప్రెషర్ బిల్డ్ అవుతది. మ్యారేజ్ చేయాలి, నీ లైఫ్ సెటిల్ అయిపోవాలనే పాయింట్‌లలో. ఆ టైంలలో వాడు కొత్తది ఏది ట్రై చేయలేడు. ఎందుకంటే రిస్క్ తీసుకోలేరు లైఫ్‌లో. తీసుకోలేరు. సో, సెక్యూర్డ్‌గా ఏదైనా ఉందంటే జాబే. ఆ జాబ్ కోసం వెళ్తుంటారు. జాబ్‌లో సాలరీస్ బాగుంటాయి. హ్మ్. నచ్చక వాడు కాంప్రమైజ్ అయిపోయి ఒక జాబ్‌లో దిగాల్సిన సిట్యుయేషన్ ఉంది ఇప్పుడు. హ్మ్. సో, ఐ థాట్ చలో ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈ ఈ గ్యాప్‌లోకి వచ్చేసిన వాళ్ళని మనం ఏం చేయలేం. ఆల్రెడీ వి వేస్టెడ్ ద టైమ్. నౌ ఐ యామ్ ఆన్ ఎ మిషన్ లైక్ ఇంటర్మీడియేట్ ఎవరైతే ఉన్నారో లేదా డిగ్రీ స్టార్టింగ్‌లో ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి చెప్తున్నా, అరే బాబు ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చెయ్యి. ఓకే. నువ్వు అంతా అంటే అంటారు కదా! చేతులు కాలినాక ఆకులు పట్టుకోకుండా హ్మ్. ఫస్టే నువ్వు స్టార్ట్ చెయ్యి. ఇప్పటి నుంచి యూ స్టార్ట్ మేకింగ్ సమ్ కాంటెంట్. సో దట్ నీకు ఒక 4 ఇయర్స్ టైమ్ ఉంటది. ఈ 4 ఇయర్స్‌లో నిన్ను నువ్వు ఫిగర్ ఔట్ చేసుకోవచ్చు. నీకు ఏది నచ్చుతది, నువ్వు దేంట్లో వెళ్ళొచ్చు అని చెప్పి. కాంటెంట్ క్రియేషన్ చేస్తూ వెళ్ళావంటే ఈ 4 ఇయర్స్‌లో యూ కెన్ బిల్డ్ మంచి ఆడియన్స్‌ని నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు ఇన్‌స్టాగ్రామ్‌లో. రైట్. అది వన్స్ అయిపోయే టైంకి నీకు కొలాబరేషన్స్ వస్తుంటాయి ఇన్‌స్టాగ్రామ్ నుంచి. యూ కెన్ ఎర్న్ పార్ట్ టైమ్ మనీ లాగా నీకు పార్ట్ టైమ్ జాబ్ చేస్తే మనీ ఇలా వచ్చేసి నీ పాకెట్ మనీ వచ్చేస్తది. అండ్ దాన్ని బేస్ చేసుకొని నీ ఆడియన్స్ బేస్ బిల్డ్ అవుతది. హ్మ్. వన్స్ నీ బీటెక్ గానీ, ఎంబీఏ గానీ ఇదంతా అయిపోయే లోపు యూ కెన్ హ్యావ్ లైక్ 100K to 500K ఫాలోవర్స్ ఇన్ యువర్ అకౌంట్. హుహు. అప్పుడు నువ్వు ఏదైనా స్టార్ట్‌అప్ ఐడియా ఉండి నువ్వు స్టార్ట్ చేసినా కూడా దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు బై యువర్ ప్రొడక్ట్.
ఎగ్జాక్ట్లీ. సో అలా చేసుకుంటే నువ్వు ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, ఎక్కడ నువ్వు జాబ్కి వెళ్ళాల్సిన పని లేదు, పీపుల్ ఇట్ సెల్ఫ్ విల్ కమ్ అండ్ టేక్ యూ. అండ్ ఈ రోజులలో మీకు చెప్పాలంటే జాబ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకప్పుడు జాబ్ ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటే మీరు రెజ్యూమ్ పంపించేవాళ్ళు, రైట్? ఆ రెజ్యూమ్ని చూసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో రెజ్యూమ్ని కూడా ఏఐని యూజ్ చేసి వాడేస్తున్నారు, రైట్? అసలు ఒక రిక్రూటర్కి ప్రాబ్లం అయిపోతుంది అసలు నిజంగా స్కిల్డ్ పర్సన్ ఎవరైనా రిక్రూట్ చేసుకోవాలంటే. అక్కడ లిటరలీ ఇఫ్ సమ్వన్ ఈస్ గుడ్ ఎట్ దేర్ కాంటెంట్ కానీ ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ఏదో కంటెంట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి కూడా రీచ్ అవుట్ అవుతున్నారు, వాళ్ళే వస్తున్నారు తెలుసా. లిటరలీ ఎవరైనా కోడింగ్ గురించి బాగా మాట్లాడుతున్నారు, ఎవరైనా ఎడిటింగ్ బాగా చేస్తున్నారు వాళ్ళ వీడియోస్, నేను ఎంతమందిని అప్రోచ్ అవుతాను తెలుసా. ఎవరైనా వీడియో నాకు బాగా నచ్చింది, ఐ విల్ డ్రాప్ దెమ్, బ్రో డూ డూ ఎడిటింగ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, డూ యూ నీకు వర్క్ చేయడం ఏమైనా ఇంట్రెస్ట్ ఉందని చెప్పు, ఐఎమ్ హ్యావింగ్ అన్ ఆఫర్ ఫర్ యూ, కమ్ అండ్ జాయిన్ విత్ మీ వితౌట్ ఎన్ ఇంటర్వ్యూ ఐఎమ్ టాకింగ్. ఎందుకు? వాడి వర్క్ ఆల్రెడీ నేను నేను చూస్తున్నాను అండ్ హీస్ గుడ్ ఎట్ హిస్ వర్క్. సో అది వెరీ సింపుల్ వే ఆఫ్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఇన్స్టాగ్రామ్ త్రూ. సో ఎవరైనా పరిచయం అయితే కూడా మనం ఫస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను వచ్చి నా గురించి చెప్పకముందే మీకు నా గురించి తెలిసిందంటే యు ఆర్ వాచింగ్ మై వీడియోస్, యూ సా మై వీడియోస్, దట్స్ ఎ క్రెడిబిలిటీ వాట్ యూ కెన్ బిల్డ్. ఎందుకు మీకు యూత్ నే ఇన్స్పైర్ చేయాలని, వాళ్ళకి ఒక దారి చూపించాలని అనిపిస్తుంది? అంటే దట్ ఈస్ ద ఏజ్ వేర్, అంటే నాకు మా టీచర్ చెప్పిండు ఒక టైంలో, ఇంటర్మీడియట్ డిగ్రీ ఇసే కైండ్ ఆఫ్ ఒక యూటర్న్ తీసుకునే టైం అది. అక్కడ గనక కరెక్ట్ వాళ్ళు తీసుకుంటే లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. అక్కడ వాడు అట్టి టైప్ పడ్డాడంటే ఇంకా లైఫ్లో ఇంకా వాడు చాలా ఛాన్సెస్ పోతాయి. అంటే అదే చెప్తున్నాను ఇప్పుడు మీకు, అదే అన్నాను. ఇప్పుడు అక్కడ వాడికి క్లారిటీ ఉంటే ఈ 4 years వాడు నచ్చిన సబ్జెక్ట్ చదువుకోవచ్చు అండ్ వాడు నచ్చిన కెరీర్ని వాడు చూస్ చేసుకోవచ్చు. అక్కడ క్లారిటీ లేదంటే రాంగ్ సబ్జెక్ట్ని పిక్ చేసుకున్నాడంటే ఈస్ వేస్టింగ్ ఆల్మోస్ట్ 4 years. టైం పోతుంది, మనీ పోతుంది, వాడు థాట్ ప్రాసెస్ మారిపోతుంది, అక్కడ ఆ ఏజ్లో వచ్చే ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నాడు, ఎన్ని పోతున్నాయి అసలు తెలియకుండా. అక్కడ కరెక్ట్ గైడెన్స్ వస్తే వాడికి నచ్చింది వాడు చేస్తారు. అంతేందుకు నా దగ్గర వీడియో ఎడిటర్స్ ఉన్నారు, వాళ్ళు చదివింది బీటెక్, వాళ్ళు వచ్చి జాబ్ ఎడిటర్ లాగా జాయిన్ అవుతారు. నేను అదే అడుగుతాను, నువ్వు చేసింది బీటెక్ కదా, నువ్వు వెళ్ళాల్సింది సాఫ్ట్వేర్కో ఐటీకో, వై యూ కేమ్ టు ఎడిటింగ్ అంటే, సార్ నాకు అసలుకి బీటెక్ నచ్చలేదు సార్, ఏదో చేస్తారు అందరు మా దోస్తులు, నేను కూడా చేసిన సార్ అంటారు. అదే అప్పుడే క్లారిటీ ఉంటే నువ్వు అదే 4 years ఎడిటింగ్ చేసి ఉంటే 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎడిటింగ్ ఇప్పుడు సూపర్ ఎడిట్ కొట్టొచ్చు అండ్ ఐ కెన్ పే హిమ్ ఆరామ్సే మంచి 50K ప్లస్ పెట్టొచ్చు. బికాస్ హీ హాస్ దట్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ హీ నోస్ వాట్ టు డూ, ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎట్లా చేస్తే వైరల్ అయితే వీడియోస్ అనేది హీ వుడ్ హావ్ గాట్. కానీ ఇప్పుడు ఏంది, హీ జాయిన్ యాస్ అ ఫ్రెషర్. మళ్ళీ ఇప్పుడు 4 years అయినాక అగైన్ హీ విల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ హైక్ అయి ఉండొచ్చు, లేకపోతే గ్రోత్ అయి ఉండొచ్చు. సో ఫ్యూచర్ లో ఏం చేయాలి అనేది ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి 100%. అండ్ చాలా మంది మిస్ అవుతుంది అక్కడ, వాళ్ళకి క్లారిటీ ఉండట్లేదు. అందరూ అదే ఫార్మాట్, అంటే నేను ఇప్పటికీ కూడా చాలా మంది అక్కడనే ఆగిపోయారు. లైక్ వాళ్ళు ఏదైనా కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకోవాలంటే ఓన్లీ దే ఆర్ లుకింగ్ ఎట్ లైక్ డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే ఇది అవ్వాలి అది అవ్వాలి అనే పాయింట్స్ చూసుకుంటున్నారు. కానీ దెర్ ఆర్ మల్టిపుల్ న్యూ ఆపర్చునిటీస్. నేను అదే అడుగుతున్నా, అందరు ఉన్న చోట పోయి నువ్వు ఫైట్ చేయడం ఎందుకు? ఆల్రెడీ 1,00,000 మంది ఉంటే నువ్వు ఆడ పోయి జాబ్ అప్లై చేసేవాళ్ళు. అసలు ఈ మార్కెట్ని ఎవరు ట్యాప్ చేయలేరు, అక్కడ నువ్వు ఒక్కడు వెళ్తే నువ్వే కదా హీరో. అలాంటి ఆపర్చునిటీస్ బిల్డ్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో ప్రాబ్లం ఎక్కడుందో చూసుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ వీళ్ళు చేయగలిగితే హీ కెన్ బి ద స్టార్ ఓవర్ దేర్. ఈ రోజుల్లో కెరియర్ అనేది ఓన్లీ ఇది చేస్తేనే జాబ్ అనేది లేదు. మల్టిపుల్ రోల్స్, మల్టిపుల్ ఆపర్చునిటీస్ డే బై డే ఓపెన్ అవుతూనే ఉన్నాయి. క్రియేట్ చేసుకోవాలంతే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.